బ్రేకింగ్ న్యూస్ వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డిపై వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. మొన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ విజయసాయిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా జగన్ ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాలు ఇవిగో అంటూ ఓ వీడియోను పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. విజయసాయిరెడ్డి అమ్ముడు పోయాడనడానికి పక్కా ఆధారాలు అంటూ ఎక్స్ లో వైసీపీ పేర్కొంది. విజయసాయిపై జగన్ విమర్శల వీడియోను మరోసారి షేర్ చేస్తూనే చంద్రబాబు నమ్మినబంటూ టీడీ జనార్దన్తో విజయసాయి రహస్య భేటీ అంటూ వీడియోను షేర్ చేశారు. మద్యం కుంభకోణంపై సిఐడి విచారణకు కొన్ని గంటల ముందు తాడేపల్లి పార్క్ విల్లాలో ఈ భేటీ జరిగిందని పేర్కొన్నారు. విజయసాయిని వైఎస్ జగన్ నమ్మి దగ్గర పెట్టుకుని పార్టీలో క్రియాశీలక పదవులతో పాటు రాజ్యసభకు పంపించి గౌరవించారని పేర్కొన్నారు. ఇంకా 3 ఏళ్లు పదవీ కాలం ఉన్నా చంద్రబాబుకు మేలు చేసేందుకే విజయసాయిరెడ్డి రాజీనామా చేశారని, ఇది నమ్మక ద్రోహం కాదా అంటూ ప్రశ్నించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్స్ లో అయితే పోస్ట్ చేసింది విజయసాయి అమ్ముడు పోయారు అనడానికి ఇవిగో ఆధారాలు అంటూ కూడా కొన్ని పాయింట్స్ అయితే జత చేసింది. అలాగే వీడియోను కూడా షేర్ చేశారు. ముఖ్యంగా చంద్రబాబు నమ్మిన బంటైన టీడీ జనార్దన్తో విజయసాయి రహస్య భేటీ అంటూ కూడా ఒక వీడియోను అయితే షేర్ చేశారు. దీనిపై విజయసాయిరెడ్డి ఏ విధంగా స్పందిస్తారనుకోవచ్చు? అదిగా మొత్తం మీద చూసుకుంటే కనుక ఏదైతే మద్యానికి కుంభకోణం వ్యవహారానికి సంబంధించి కూడా సిట్ అధికారులు విజయసాయిరెడ్డిని విచారణకి పిలిచిన దానికి కొన్ని గంటల ముందు కూడా తాడేపల్లి పార్క్ హిల్స్ లో కూడా విజయసాయిరెడ్డి అలాగే టీడీ జనార్దన్ అంటే ముందుగా ఆ విల్లాకి విజయసాయిరెడ్డి వెళ్తారు. తర్వాత పావు గంట వ్యవధిలో టీడీ జనార్దన్ వెళ్తున్న విజువల్స్ అయితే వాళ్ళు అక్కడ చూపించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే అదే హోటల్ కి ఒకే రోజు ఇద్దరు వెళ్ళారా, వేరువేరుగా వెళ్ళారా, లేకపోతే ఇద్దరు లోపల కలిశారా, లేకపోతే ఒకేసారి వేరే అంశానికి సంబంధించి వెళ్ళారా అనే దానికి సంబంధించి మాత్రం ఎక్కడా క్లారిటీ లేదు. కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం జగన్ విజయసాయిరెడ్డికి నమ్మిన బంటుగా వ్యవహరించి అనేక అంశాలకు సంబంధించి కీలకమైన బాధ్యతలు, కీలకమైన అవకాశాలు కల్పించే నేపథ్యంలో రాజ్యసభ పదవి కాలం 3.5 సంవత్సరాలు ఉన్నా కానీ చంద్రబాబుకు అమ్ముడు పోయాడంటూ ఇటీవల మీడియా సమావేశంలో జగన్ కీలకమైన విమర్శ చేశారు. ఆ విమర్శ కంటిన్యూగా ఇక నుంచి మద్యం కుంభకోణానికి సంబంధించి తమ వద్ద ఉన్న ఆధారాలు నా అకౌంట్ నుంచి అలాగే వైఎస్ఆర్సీపీ అకౌంట్ నుంచి అంటే ఇటు సోషల్ మీడియా ట్విట్టర్, ఫేస్బుక్ నుంచి కూడా పోస్టులు వస్తాయని చెప్పి ఆయన చెప్పారు. చెప్పిన తర్వాత ఈ రోజు మొదటగా ఒక వీడియోని అయితే విడుదల చేసిన పరిస్థితి కనిపించింది. ఈ వీడియోకి సంబంధించి విజయసాయిరెడ్డి ఏ రకంగా రియాక్ట్ అవుతారు ఏంటి అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ తీసుకోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శలకు సంబంధించి కూడా విజయసాయిరెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఆయన చేసే విమర్శలకు తాను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరి అభిప్రాయాలు ఏంటో ఎవరి విలువలు ఏంటో అందరికీ తెలుసు అని చెప్పి ఆయన మీడియాతో అంటే చిట్ చాట్లు మాట్లాడిన సమయంలో కూడా క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. మరి కొద్దిసేపు క్రితం వైఎస్ఆర్సీపీ ఎక్స్ వేదికగా విడుదల చేసిన వీడియోకి సంబంధించి మరి టీడీపీ అలాగే విజయసాయిరెడ్డి ఏ రకంగా స్పందిస్తారో వేచి చూడాలి. ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ చెప్పినట్లుగానే మద్యం కుంభకోణం వ్యవహారం తమ వద్ద ఉన్న ఆధారాలు ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో బయట పెడతామని చెప్పిన తర్వాత మొదటగా ఈ వీడియోని అయితే విడుదల చేసింది రాధిక. శివ, మద్యం కుంభకోణానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ స్పందించడానికి ఏదో ఒక రూపంలో స్పందించడానికి ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే ఇంకా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, బయట పెడతాను అంటూ కూడా చెప్తోంది. ప్రస్తుతానికైతే ఈ రోజు ఫస్ట్ పోస్ట్ చేసింది. ఇంకా ఎటువంటి ఆధారాలు బయట పెట్టే యోచనలో వైసీపీ ఉంది? అంటే ప్రధానంగా చూసుకుంటే స్పష్టమైన ఆధారాలు వారి దగ్గర ఏమున్నాయి ఏం లేవు అనేది ఎక్కడా కూడా క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీ ఎక్స్ వేదికగా ఒక వీడియోని పోస్ట్ చేసిందో ఆ వీడియో పోస్ట్ కి సంబంధించి ఇద్దరు కలిసి ఉన్నట్టు కానీ లేకపోతే ఇద్దరు మాట్లాడుతున్నట్టు కానీ ఆ వీడియోలో ఎక్కడా లేదు. కానీ ఏదైతే తాడేపల్లి పార్క్ విల్లాకి సంబంధించి ముందుగా విజయసాయిరెడ్డి వెళ్తారు, ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత టీడీ జనార్దన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జాతీయ పార్టీ నేత అలాగే మొదటి నుంచి కూడా చంద్రబాబుకి నమ్మిన బంటుగా ఉన్న వ్యక్తికి సంబంధించి కూడా టీడీ జనార్దన్ ఉన్నారు. ఇద్దరు ఒకే సమయంలో అంటే ఒకే హోటల్ కి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది.
సో ఈ నేపథ్యంలో వీరిద్దరు భేటీ జరిగింది, రహస్య భేటీ జరిగింది. అందుకే చంద్రబాబుకు అమ్ముడు పోయాడని చెప్పి వైఎస్ఆర్సీపీ ఆరోపణ చేస్తూ ఉంది. అయితే లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీ తమ వద్ద ఉన్న ఆధారాలను విడుదల చేస్తామని చెప్పి మొదటిగా ఈ వీడియో విడుదల చేసింది. ఇంకా వారి వద్దకి సంబంధించి అసలు కుంభకోణం జరిగిందా లేదా, జరగడానికి గల ప్రధానమైన కారణాలు ఏంటి అనే ఒక్కొక్క అంశాలకు సంబంధించి కూడా వివరణ ఇచ్చే ప్రయత్నాలు అయితే చేస్తా ఉంది. మరొకవైపు విజయసాయి రెడ్డి ఆయన నివాసంలో 2 సార్లు తాడేపల్లిలో, ఒకసారి హైదరాబాద్ లో సమావేశం జరిగిందని చెప్పి కూడా ఆయన చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఏ తేదీలో అయితే సమావేశం జరిగిందని చెప్పి విజయసాయి రెడ్డి చెప్పారు, ఆ తేదీలకు సంబంధించి మిథున్ రెడ్డికి సంబంధించి కానీ, వాసుదేవరెడ్డికి సంబంధించి కానీ, కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి కానీ గూగుల్ టేక్ నుంచి అదే తేదీన ఫోటోలను కూడా త్వరలో విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రాధిక, రైట్ శివ, రాజ్యసభ సభకు విజయసాయి రెడ్డి రాజీనామా చేసినప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండదలుచుకున్నాను అంటూ కూడా ఆయన అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కానీ కాదు, చంద్రబాబు నాయుడికి మేలు చేసేందుకే రాజీనామా చేశారు అంటూ కూడా వైసీపీ అయితే ఆరోపిస్తుంది. ఈ ఆరోపణల నేపథ్యంలో టీడీపీ ఏ విధంగా స్పందిస్తుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ చాలా ఘాటుగానే రియాక్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి వాళ్ళ వద్ద ఉన్నంతసేపు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ వద్ద ఉన్న నేతలంతా కూడా ఉన్నంతసేపు మంచి, వాళ్ళపై విమర్శలు చేసినా, వ్యతిరేకించినా, తమకు అంటగా ఇచ్చడం, తమపై ఆరోపణలు చేయడం వైఎస్ఆర్సీపీకి సర్వసాధారణం అయిపోయిందని చెప్పి ఆ పార్టీ కూడా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. వాళ్ళు ఇటీవల చాలా సందర్భాల్లో కూడా గతంలో షర్మిల విషయంలో కానీ, లేదా ఇప్పుడు విజయసాయి రెడ్డి విషయంలో కానీ, అంతకుముందు చాలా మంది పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన వాళ్ళ విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ అయితే ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. వైఎస్ఆర్సీపీలో ఉన్నన్ని రోజులు వాళ్ళు మంచివాళ్ళు అవుతారు, బయటకు వచ్చి జగన్ ని విమర్శిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి తెలుగుదేశం పార్టీ ముద్ర వేస్తారని చెప్పి ఖచ్చితంగా టీడీపీ అంశాన్ని లేవనెత్తే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రాధిక, థ్యాంక్ యూ శివ.